విశాలపురంలో రంగడు రాధ అనే దంపతులు ఉండేవారు. వారికి ఉన్నదల్లా 1 ఎకరం పొలం మరియు పాతబడిన పూర్వీకుల ఇల్లు. ఆ ఇంటి గోడలు బాగా బీటలు బారిపడిపోయే స్థితిలో ఉన్నాయని రాధ ఎంత చెప్పినా రంగడు తనకే అంతా తెలుసన్నట్టు నిర్లక్ష్యం చేసేవాడు. ఒకరోజు వర్షం పడతంతో గోడ కొంత కూలిపోయింది. అప్పుడు రాధ గట్టిగా నిలదీయటంతో చేసేది లేలేక రంగడు ఒక పనివాడిని పిలుచుకొచ్చాడు. ఆ పనివాడు గోడను పరిశీలించి, అయ్యా, ఈ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తాను, నాకు 300 రూపాయలివ్వండి అని అడిగాడు. అది వింద రంగడు ఆ పనివాడికంటే తనే తెలివైనవాడినని నిరూపించుకోవాలనుకున్నాడు. పనివాడిని తన రోజు కూలీ ఎంత అని అడగగా అతను 100 రూపాయలు అని చెప్పాడు. వెంటనే రంగడు, సరే, అయితే నీకు రోజు కూలీ ఇస్తాను, పని మొదలుపెట్టు అన్నాడు. పనివాడు 2 రోజుల్లో పని పూర్తి చేస్తే కేవలం 200 రూపాయలకే పని అయిపోతుందని, తద్వారా 100 రూపాయలు ఆదా చెయ్యవచ్చని రంగడు తన భార్యతో గర్వంగా చెప్పుకున్నాడు. కాని ఆ పనివాడు రంగడికంటే తెలివైనవాడు. పని మొత్తానికి కాకుండా రోజువారీ కూలీకి ఒప్పుకున్నాడు కాబట్టి అతను కావాలనే పనిని సాగదీశాడు. సామాన్లు తేవడానికి ఒకరోజు, గోడలు తడపడానికి ఒకరోజు, పాత గోడ కూల్చటానికి మరొక రోజు, ఇలా 2 రోజుల్లో అవ్వాల్సిన పనిని 5 రోజులు చేశాడు. చివరికి రంగడు ఆ పనివాడికి 500 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అంటే మొదట అనుకున్న దానికంటే 200 రూపాయలు ఎక్కువే ఖర్చయింది. ఇది చూసిన రాధ, ఎవరు వెర్రివాళ్ళో ఇప్పుడు అర్థమైంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.